రాసుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి. మిథున రాశిని ద్విస్వభావ రాశి అంటారు. అంటే ఈ రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా 2 రకాలుగా ఆలోచిస్తుంటారట. అంటే గోడ మీద పిల్లి ఉంటుంది, ఇటు దూకుతామా ఇటు దూకుతామా ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు ఎవరైనా వెంటబడితే ఇటు దూకుతుంది, ఇటు ఎవరైనా వెంటబడితే ఇటు దూకుతుంది. అది ఆ మధ్యలో గోడ మీద నిలబడి దిక్కులు చూస్తుంటుంది ఇలాగా. అంటే మీరు అలా చేస్తారని కాదు, మీకు నిర్ణయాత్మక శక్తి ఉండదు. మీకు డ్యూయల్ రాశి అంటారు, డబుల్ డెసిషన్స్ ఉంటాయి. అయితే ఇటన్న చేద్దాం ఇటన్న చేద్దాం, ఏదో ఒక స్థిరం నేను తీసుకోవాలి, అయితే అవుతుంది లేకపోతే లేదు. మనకేం చెప్తారు, అయితే అందరు లేకుంటే బాహర్ అంటారు కదా. అట్లాగే ఎప్పుడు కూడా ప్రతి విషయంలో డ్యూయల్ రోల్ ఉంటుంది. మిథున రాశి తత్వం వాయుతత్వ రాశి. సహజంగా ఈ రాశి వారికి వచ్చేటువంటి వ్యాధి ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాయుతత్వ రాశి ఇది. ఆ గ్యాస్ ట్రబుల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మిథున రాశి వాళ్ళకి, తులారాశి వారికి, కుంభరాశి వారికి, వీళ్ళందరికీ కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వెంటబడుతూ ఉంటాయి. సరే, అది మీరు చాలా లాంగ్ టైం మెడిసిన్ వాడినప్పటికీ కూడా ఒక్కొక్కసారి తగ్గకపోయే అవకాశం ఉంది. ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దానికి మీరు పర్సనల్గా ఫోన్ చేయండి, దానికి కావాల్సిన రెమెడీ చెప్తాను. ఈ రాశి వారికి, ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రములు మృగశిర 3, 4 పాదములు అంటే కా కి అనే అక్షరములు, ఆరుద్ర 4 పాదములు అంటే కు ఖం జ్ఞ చ అనే అక్షరములు, పునర్వసు 3 పాదములు, కే కో హ అనే అక్షరాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, పూజించేవారు 1, అవమానించేవారు 7. గత సంవత్సర కాలంగా మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు జూన్ 1వ తారీఖు వరకు మిమ్మల్ని చిన్న చిన్న చికాకులు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. జన్మంలో గురు సంచారం వలన ఎక్కువ జూన్ 1 తరువాత మీ సప్తమాధిపతి అయినటువంటి గురువు మీ ద్వితీయ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. దాని వలన ఖచ్చితంగా మీకు గతంలో రావలసినటువంటి రుణములు రావడము, అంటే మీరు ఎవరికైనా ఇంతకుముందు ఇచ్చుండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే వారు మీకు ఆ రుణములు తిరిగి తీర్చివేస్తారు వాళ్ళు. అట్లాగే మీకు ఆర్థిక పరంగా ఏ సమస్య ఉన్నా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపల చాలా బాగుంటుందని చెప్పాలి మీకు. ఇంకొకటి, మీ భార్య తరఫున కూడా, అంటే మీకు వాళ్ళ తరఫున వాళ్ళు మీకు ఎవరైనా ధనం ఇవ్వవలసి ఉన్నా, వాళ్ళ వైపు నుంచి ఏదైనా వచ్చేది ఉన్నప్పటికీ కూడా అది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా దాన ధర్మాదులు చేస్తూ ఉంటారు. అక్టోబర్ 31 తర్వాత తృతీయంలో సంచారం వలన ఆ సమయంలో ఏ పనులు కూడా చేపట్టకూడదు. ఈ అక్టోబర్ 31 లోపల, అంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 లోపల మీరు చెప్పిన మాట చెల్లుబాటు అవుతుంది. అంటే మీ వాక్కు ప్రకారం మీ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, ఆత్మీయులు కానీ, మీ దగ్గర పనిచేసేటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో స్టాఫ్ అంతా కూడా వాళ్ళు పనిచేసే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. ఎప్పుడు అది అక్టోబర్ 31 తర్వాత మీ యొక్క గౌరవ మర్యాదలకి కొంత లోటు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తి విషయంలో కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత మీకు కొంత అష్టమ రాహు వలన అనుకోనటువంటి ఏదో అనారోగ్యము, చిన్నదే కావచ్చు, అది గుర్తించలేకపోవడము, దానివల్ల కొద్ది రోజులు బాధపడడం జరుగుతుంది. అయితే ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో వారు డిసెంబర్ 9వ తారీఖు లోపల ప్రయత్నం చేసినట్లయితే విదేశయానం విజయవంతం అవుతుంది. అంటే విదేశాలు వెళ్ళడానికి కూడా మీకు మంచి అవకాశాలు ఏర్పడతాయి. సంతాన సంబంధమైన విషయాలలో కూడా మానసికంగా సంఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. మీ పిల్లల విషయంలో కూడా కొద్దిగా ఈ సంవత్సరం టెన్షన్స్ పడాల్సి వస్తుంటుంది. అయితే ఈ సంవత్సరం మీరు ఏ కార్యాలు చేపట్టినప్పటికీ కూడా మీ బంధువులు, మిత్రులు, ఆత్మీయులు వారి యొక్క సహాయ సహకారములతో ఈ చేపట్టిన కార్యాలు విజయవంతం చేస్తారు. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం చక్కటి అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు చికాకులు, అంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఏ సమస్య ఉండదు. మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మీకు ఒక టైం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇవాల్టి నుంచి, అంటే ఈ మార్చి 20వ తారీఖు నుంచి జూన్ 1 వరకు మీకు అనారోగ్య సమస్యలు ఏదో ఒకటి చికాకులు వెంటబడతాయి.
ఆ తర్వాత జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. మీరు ఇల్లు కట్టుకోవడం కానీ, గృహప్రవేశం చేయడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ, శుభకార్యాలు ఆరంభించడం కానీ, కొత్త ప్రణాళికలు తయారు చేసి ముందుకు వెళ్ళడంలో కానీ దేనికైనా బాగుంటుంది. అక్టోబర్ 31 నుంచి రాబోయే సంవత్సరం జనవరి 24 వరకు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో మీకు అందరితో చిన్న చిన్న సమస్యలు రావడము, తద్వారా మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉండడము, చేపట్టిన కార్యాలన్నీ కూడా కాస్త మధ్యలో ఆగిపోతూ ఉండడము, దానివల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ మళ్ళా జనవరి 24 నుంచి రాబోయే సంవత్సరం ఉగాది వరకు మధ్యలో 3-4 నెలలు సమయం ఉంటుంది. ఆ సమయం వరకు మీకు మళ్ళీ ధన విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, మీరు అనుకున్నటువంటి ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో మీకు ప్రమోషన్స్ కానీ, లేదంటే మీకంటూ ఒక ప్రత్యేక స్థాయిని ఇచ్చేటువంటి వారిని కానీ ఉంటారు. కాకపోతే ఈ సంవత్సరం మీరు అనుభవం లేనటువంటి వ్యాపార రంగంలో ప్రవేశించకూడదు. ప్రవేశించినట్లయితే ధన నష్టము, సమయ నష్టము అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని చిన్న సమస్యలు ఏర్పడుతున్నప్పటికీ కూడా అవి పెద్దగా మిమ్మల్ని బాధించకపోవచ్చు. కాకపోతే డిసెంబర్ 5వ తారీఖు వరకు మీ భాగ్యస్థానంలో రాహు సంచారం వలన మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవలసి వస్తుంది. డిసెంబర్ 5 తర్వాత కేతు ద్వితీయ సంచారం వలన మీ యొక్క మాట కొంచెం కటువుగా రావడం కానీ, ఎందుకంటే అదే సమయంలో గురువు కూడా తృతీయ స్థానంలో ఉంటాడు. మీ యొక్క మాట ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకొని దానివల్ల మీరేదో వాళ్ళు అనకూడని మాటలు అన్నారని చెప్పేసి నిందలు వేసి మీ మీద కొంత నేరారోపణలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలోనే అంటే ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 లోపల అన్నదమ్ములతో కానీ, అక్కచెల్లెలతో కానీ వైరం రాకుండా చూసుకోవాలి. రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం జూన్ 2 వరకు మాత్రమే అనుకూలమైనటువంటి సమయము. ఆ తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం తోడు అభివృద్ధి పయనంలో పయనిస్తారు. వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం నేను చెప్పిన సమయాలు ఏవైతున్నాయో ఆ సమయాల్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, వ్యాపారంలో మీరు మెళుకువలతో ఉండడం కానీ చేసినట్లయితే చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. దశమ స్థానంలో శని సంచారం వలన కొద్దిగా మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఉద్యోగంలో సాధారణంగా ఉండేట ఇబ్బందులే కొద్దిగా ఉంటాయి. వాటిని కూడా ఎదుర్కోవడానికి కాస్త సిద్ధంగా ఉండండి. మీరు ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందాలని చెప్పేసి అంటే దత్త చరిత్ర పారాయణ చేయడం మీరు చేసుకోవచ్చు. అది శుక్రవారం రోజు మొదలుపెట్టి మళ్ళా గురువారం లోపల పూర్తి చేసినట్లయితే మీకు 7 రోజుల సమయం అవుతుంది. సప్తాహ దీక్షతో చేయాలి దాన్ని. అట్లాగే రుద్రపారాయణ చేయించుకోవటము, గణపతి దేవాలయంలో ప్రదక్షిణాలు చేయటము, వీటి వలన మీకు ఈ సంవత్సరం మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరమే కాదు ఎప్పుడూ కూడా అదృష్ట వారములు వచ్చేసి బుధవారము, శుక్రవారము, శనివారము అదృష్ట వారాలు. ముఖ్యంగా శనివారం బాగా ఈ రాశి వారికి యోగిస్తుంది. ఆ శనివారం రోజున ముఖ్యమైన కార్యాలన్నీ కూడా ఏమైనా ఉంటే అవి చేయవచ్చు, బాగుంటుంది. ఆ తర్వాత అదృష్ట సంఖ్యలు వచ్చేసి 4, 5, 6. ఈ రాశి వారికి అదృష్ట దిశ వచ్చేసి పడమర. అట్లాగే అదృష్ట రత్నం వచ్చేసి ఇది కేవలం రాశిని ఆధారం చేసుకుని మాత్రం నేను చెప్పడం జరుగుతుంది. ఇది అందరికీ వర్తిస్తుంది అని చెప్పలేము, వర్తించదని కూడా చెప్పలేము. సహజంగా ర్యాండమ్ గా దీన్ని చెప్పడం జరుగుతుంది. కనక పుష్యరాగం కానీ, లేదంటే పచ్చ కానీ, లేదంటే నీలము కానీ. నీలమైనట్లయితే మధ్య వేలుకు ధరించాలి, కనక పుష్యరాగమైనట్లయితే ఈ వేలుకు ధరించాలి, పచ్చ అయితే ఈ వేలుకు ధరించాలి. కాబట్టి ఇవి గుర్తుంచుకొని మీరు చక్కగా ఈ సంవత్సరం మీకు అంతా కూడా మరిన్ని శుభాలు ఆ హనుమత్ స్వామి మీకు కలిగించాలి, ఆంజనేయ స్వామి వారు మీకు కలిగించాలని కోరుకుంటూ సమాప్తం.